బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం మనం చూస్తే అన్న సమాజంలో మీరు అన్నట్టుగా విచ్చలవిడితనానికి అందరూ కూడా పరుగులు పెడుతున్నారు. రేపు అన్న దాని గురించి ఆలోచించట్లేదు. ఏదైనా కరోనా తర్వాత అయితే మరీ సిచ్యువేషన్ దారుణంగా ఉంది. అంటే డిటాచ్మెంట్ ఎక్కువగా నడుస్తుంది. ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ దీనికి మధ్య ఒక వ్యక్తి ఎలా దాన్ని సమతూగాలంటారు? అటాచ్మెంట్ అనేది బంధం అయితే కనుక డిటాచ్మెంట్ బంధము లేకుండా ఉండడం అని అంటారు. కానీ ఏ బంధము తెలియాలి ఫస్ట్. అంటే ప్రారబ్ధంతో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. మనము చేసుకున్న దాన్ని ప్రారబ్ధం తెచ్చుకుని వచ్చాము, దాన్ని బంధం అనడానికి లేదండి. బంధం అనేది మనస్సులో ఉండే అనేక రకాలైన ఎమోషనల్స్ మనకి, దాన్ని బంధం అని అనట్లేదు మనుషులు. ఇల్లు పిల్లలు బంధం అంటున్నారు. ఇల్లు పిల్లలు బంధం ఎందుకైందండి? వాళ్ళు మీతో అన్ని రకాల సహకారాలు, వాళ్ళకి మీకు రకరకాల సహకారాలతో ఉంటుంది జీవితం. కాబట్టి ముందు బంధం అంటే ఆలోచనయే బంధం. ఏ ఆలోచన మీకు ఏ ఆలోచనలు ఉన్నాయో ముందు అవి చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సరే ఇల్లు పిల్లలు బంధం అనుకుని వీళ్ళని వదిలేసి అడవిలోకి వెళ్ళినంత మాత్రాన మన ఆలోచన మనల్ని వెంటాడకుండా ఉండదు. రైట్ కదా, హిమాలయాలకు వెళ్ళినా కూడా ఈ ఆలోచనలు వెంటాడుతుంది. కాబట్టి డిటాచ్మెంట్ అనేది నీ ఆలోచనలతో డిటాచ్మెంట్ అనేది నువ్వు చేసుకోవాల్సిన విషయం. అటాచ్మెంట్ మనం ఏ పని చేస్తున్నామో ఆ పని తాలూకా ప్రభావము 10 సంవత్సరాలు పోయాకైనా సరే, మనం ఎవరో తిట్టిందో లేకపోతే పలానా పని ఇలాగ పాడైందనో అది అలా వెంటాడుతూనే ఉంటుంది. దాన్ని బంధం అన్నారు. కాబట్టి ఈ కాలంలో ఇది జరిగింది, అది అయిపోయింది, అక్కడతో వదలడము డిటాచ్మెంట్. వదలకుండా ఇప్పుడు ఏదైనా మీరు తిట్టారనుకోండి, 10 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు కనపడినప్పుడు కూడా తిట్టిందే గుర్తుకొస్తుంది. అత్తగారు చనిపోయి ఫోటోలోకి వెళ్ళిపోయినా ఆవిడ అన్న మాటలు మోసుకుంటూ ఉన్న జీవితాన్ని ఘర్షణ పడుతూ ఉంటారు. దాన్ని బంధం అన్నారు. ఆవిడ వెళ్ళిపోయింది, ఫోటోలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా పలానా మీ అమ్మ ఇలా చెప్పింది అలా అనింది అని చెప్పి ఇప్పుడు ఘర్షణ పడుతూ ఉంటారు. దాన్ని బంధం అన్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత దాని తాలూకు గుర్తులు కానీ జ్ఞాపకాలు కానీ ఎంత టైం వరకు ఉంచుకోవాలంటారు? అసలు ఉంచుకోకూడదు. ఉంచుకోవడం ఎందుకు? తిరుగుతూ ఉంటాయి కదా. ఎందుకు ఉంచుకుంటున్నారు? తిరుగుతున్నప్పుడు మీరు దృష్టి పెట్టి వాటిని ఎలా తొలగించుకోవాలో చూడాలి తప్పించి దాన్ని మోసుకొని తిరుగుతామా ఏంటి? ఇప్పుడు చెత్త ఉంది, చెత్తని ఊడ్చి మీరు మొత్తం అంతా ఒక చెత్త బుట్టలో వేశారు. దాన్ని కనీసం మన్నాడైనా పడేస్తారు, కానీ ఇంట్లో దాచుకుంటారండి? దాచుకోరు కదా. దాచుకుంటే మురుకు వాసన వస్తుంది. కాబట్టి మీరు పాత్రలు నిన్నటివి మొన్నటి దాంట్లో వంట చేయరు, తప్పనిసరిగా దాన్ని క్లీన్ చేస్తారు. సో ఈ వస్త్రము వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని క్లీన్ చేస్తాము. ప్రతిదీ క్లీన్ చేస్తున్నారు, కానీ ఎప్పుడో జరిగినవన్నీ మోసుకుని ఇక్కడ మనస్సులో మాత్రం క్లీన్ చేయకుండా ఉంచుకుంటే కనుక అనారోగ్యం పాలవుతారు. ఓన్లీ ఈ పాస్ట్ థాట్స్ ఏవైతే ఉంటాయో మనిషిని ఛిద్రం చేస్తున్నాయి. ఎలా వాటి నుంచి బయటపడాలి? మంత్రం చెప్పారు మన పెద్దలు. అందుకే మంత్ర జపంతో మనస్సు శుద్ధి అవుతుంది అన్నారు. నిష్కామ కర్మతోటి అంతఃకరణ శుద్ధి అవుతుంది అన్నారు. ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతుంది అన్నారు. పూజతోటి మనము అంటే ఏవైనా రుణాలు ఉంటే కనుక పూజలో అనేక రకాలైన దానాలతోటి ఉపాసనలతోటి అన్ని రుణాలు తీరుతాయని చెప్పారు. ఎన్ని ఏర్పాట్లు మనకు చేసేసారు. కాబట్టి మనస్సు శుద్ధి అవ్వాలని అంటే జపంతో చక్కగా శుద్ధి అవుతుంది. ఎవరు ఏవి చేసుకోవచ్చు అంటారు? ఎవరు ఏది చేసుకున్నా వారి ఇష్టంగా, వారికి ఏ నామము ఏ రూపం ఇష్టమో దాన్ని తీసుకుని చక్కగా చేసుకోవచ్చు. లేదా గురువు ఉంటే గురువు దగ్గర తీసుకుని చేసుకోవచ్చు. అది వారి ఇష్టం. ఈ బంధాలు బలంగా ఉండాలి అని అంటే ఎలా? బంధాలు బలంగా అంటే ఏ బంధాలు బలంగా? కుటుంబంలో బంధాలు బలంగా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆశించకుండా ప్రేమించడం నేర్చుకుంటే బలంగా ఉంటాయి. ముందు నువ్వు నాకేమి ఇస్తావు అనే కంటే నేనేమి ఇవ్వగలుగుతాను. ప్రతి బంధంలో ప్రతి రిలేషన్లో
ఆశించడమే ఎక్కువ ఉంటుంది. అవును. ఎంతసేపు నువ్వేం చేస్తావు నాకు అనేటప్పటికీ అవతల వాళ్ళకి కూడా చికాకు అనిపిస్తుంది అవును కదా. వాళ్ళు 10 చేస్తే మనం ఒకటైనా చేయాలి కదండి, ఒకటైనా చేయాలి. ఒకవేళ చేసినా మనం దెప్పుతూ కూర్చుంటే కష్టం. కాబట్టి ఏ బంధమైనా సరే అవతల వాళ్ళని గౌరవించటం, ప్రేమించటము చేస్తే గౌరవము ప్రేమలో బంధం పటిష్టమవుతుంది. ముందు నన్ను గౌరవించాలనుకుంటాను, నన్ను ప్రేమించాలనుకుంటాను, దాన్ని ఆశించటం అంటారు. ప్రేమ అనేది అది అడిగేది కాదండి, ఇచ్చేది. అది మనం ఇస్తుంటే ఆటోమేటిక్గా ఏదో రూపంలో మళ్ళీ అందుతుంది. గౌరవం మనం కోరుకుంటున్నాం, తిరిగి ఇవ్వం. మరి అప్పుడు బంధాలు పటిష్టంగా ఎలా ఉంటాయండి? పూర్వీకులు మీరు గమనిస్తే కనుక వాళ్ళు ప్రతి మాటకి ప్రతి పనికి గౌరవం ఇచ్చేవారు ఎదుటివాడికి. ఇచ్చినప్పుడు బంధాలు నిలబడేవి. ఇప్పుడు నాకు తెలుసు అన్నీ నా 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 అనేటప్పటికి బంధాలు ఇలా విచ్ఛిన్నమైపోతున్నాయి. అమ్మ, నిత్య జీవితంలో చెప్తూ ఉంటారు పెద్దలు, దానం చేయని దినం దుర్దినం అని. ఎటువంటి దానాలు చేయాలి? ఏది అవసరమో ఎవరికైనా సరే, దానం అంటే మనకు ఉందని ఇవ్వడం కాదండి. అవతల వాడి అవసరాన్ని చూసి మనకు ఉన్నా లేకపోయినా దానము సరైన దానం. అందుకని దానం చేసేటప్పుడు కూడా నేను చేసిన దానం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి తలుచుకోకూడదు. అందుకే ఈ కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదని ఎందుకన్నారంటే అంత స్పీడ్గా చేయమని చెప్పారు. అంత స్పీడ్గా చేయాలి, అంతే వెనక్కి తిరిగి వచ్చేయమని చెప్పారు. కాబట్టి ఏ దానం అని దేన్ని అన్నారు అని అంటే నువ్వు తిరిగి దాన్ని తలుచుకోని దాన్ని దానం అన్నారు. నేను పలానా చోట దానం చేశాను, పలానా చోట పేరు రాయించుకున్నాను, లేకపోతే ఇది అది నువ్వు దానం చేసింది అది వ్యక్తి భావనతో చేసిన దానము, దాన్ని దానం అనరండి. అలాగే అవతల వాడికి అవసరానికి నువ్వు దానం చేసినప్పుడు ఆ అవసరం తీరి వాడు సంతృప్తి చెందితే అటువంటి తృప్తులు మనకి ఆశీర్వాదం అవుతాయి. కాబట్టి దానం చేసేటప్పుడు తెలుసుకుని దానం చేయమన్నారు. చేసిన దానము ఇమీడియట్లీ మర్చిపోమన్నారు. ఆశించకుండా వెనక్కి చూడకుండా వచ్చేయమన్నారు. సరైన దానము అనంటే అదే అర్థం వస్తుంది. అయితే ఎక్కడ దానం చేస్తున్నామో అనేది కూడా తెలియాలి. ఆ టైంలో గొప్ప గౌరవం కోసం దానం చేయకుండా అవసరానికి దానం చేయడం అనేది కరెక్ట్. ప్రతి మనిషి జీవితంలో ఏవో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో దాని నుంచి బయటపడి మళ్ళీ రెగ్యులర్ వర్క్ కంటిన్యూ చేయాలి అని అంటే వాళ్ళు ఎటువంటి పూజా కార్యక్రమాలు కానీ, దానాలు కానీ, ధర్మాలు కానీ, ఇటువంటి యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వాలంటారమ్మా? ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన తాలూకా ప్రభావం మన మీద ఉంటుందండి. అది తగ్గడానికే మన పెద్దల పూజలు పెట్టారు. అంటే ఈ పూజ చేస్తే ఇది కలిసి వస్తుంది, ఆ పూజ చేస్తే ఇది కలిసి వస్తుంది అని పూజలు చేయటం ఒక అలవాటు అయిపోయింది. కలిసి రావడం కంటే కూడా మనం ఆ పూజ చేసినప్పుడు భగవంతుడితో కనెక్ట్ అవ్వడం, భగవంతుడితో అటాచ్ అవ్వడం అనేది చేస్తే కనుక మిగతా విషయాలన్నీ పక్కకు వెళ్ళి సంకల్ప సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఆ సంకల్పంతో మీరు ఏ పని చేసినా లేకపోతే ఏ ఇబ్బంది రాకుండా ఏదైనా పని చేసేటప్పుడు కూడా మనం ఒక పూజ చేస్తాము. ఈ పూజ ఆ పూజ అని ఉండదండి. చాలామంది ఏమనుకుంటారంటే వినాయకుడు పూజ చేస్తే విఘ్నాలు కలగకుండా ఉంటాయి, లక్ష్మీదేవి పూజ చేస్తే డబ్బు వచ్చేస్తుంది. ఇలా అసలు అది తప్పు. అసలు టోటల్గా భగవంతుడు అన్నీ నీకు ఇచ్చాడు, ఆయన శక్తి ద్వారా అన్నీ వస్తున్నప్పుడు మనం కృతజ్ఞతతో పూజ చేస్తున్నాం. లేదా మనకి అభయం కోసం పూజ చేస్తున్నాం, అభయహస్తం కదా, అభయంతో పూజ చేస్తున్నాము. కృతజ్ఞతతో 2 రకాల పూజ ఉంటుందండి. ఒకటి కృతజ్ఞత, 2 నువ్వు చేసే పనికి ముందు ధైర్యము, మనోధైర్యం కోసము పూజ. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కార్యం చేస్తున్నారు, ఆ కార్యానికి మనోబలం కోసం పూజ చేస్తాం. కార్యం అయిపోయింది, కృతజ్ఞతతో ఆరాధన. దాంతో నేను ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు దాని నుంచి నాకు భగవంతుడు చాలా ఇచ్చాడు, తిరిగి మళ్ళీ భగవంతుడికి ఇచ్చేస్తున్నాను అని. భగవంతుడు అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. లేదా
ప్రకృతిలో పంచభూతాల్లో అనేక రకాల ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులకి నా నుంచి ఏమి ఇవ్వగలను అని చెప్పి తిరిగి మళ్ళీ దానం అంటే అలాంటి దానాలు చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.